కింద పొంగళ్ళు కూడా పెట్టుకోవటం పూర్తయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళే మెట్ల ద్వారం దగ్గర కోలాటం వేస్తుంటే ఆ మెట్ల మీద నుంచొని కొంచెం సేపు చూసి తర్వాత దర్శనానికి వెళ్ళాం. పొంగళ్ళు పెట్టుకునే ప్లేస్లో మాత్రం వాటర్కి ఇబ్బంది పడ్డాంలే, కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడికక్కడ సేవకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాటర్ అందిస్తూనే ఉన్నారు. సెకండ్ సాటర్డే అవటం వల్ల అనుకుంటా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు. ఈ రోజు మాకు దర్శనమే ఆల్మోస్ట్ 3 hours వరకు పట్టింది. ప్రతి గుడి దగ్గర ఏంటంటే ఫోన్స్ అవైలబుల్ గా ఉండవు కదా, దర్శనానికి వెళ్లే ముందే ఎక్కడో చోట పెట్టుకుని వెళ్తాం. ఇక్కడ అలా కాదు, దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిస్తున్నారు. క్యూలో నిలబడి వెళ్ళేటప్పుడు వీడియోస్ తీసుకొని ఇస్తున్నారులే, కానీ గర్భగుడిలో దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం వీడియోస్ ఇవ్వట్లేదు. దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ముందుగానే అక్కడ వైద్య సిబ్బందిని కూడా ఉంచారు. దర్శనం చేసుకుని కిందకు వచ్చిన తర్వాత ఈ రోజు దేవుడు కళ్యాణం జరిగిందంట. మేము వెళ్ళేసరికి కళ్యాణం జరగటం అయిపోయింది, ఉదయాన్నే చేశారనుకుంటా. ఇక కళ్యాణం జరిగిన ప్లేస్కి వెళ్ళి అక్షింతలు వేసుకొని దండం పెట్టుకొని వచ్చేసాం.